ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెల్ల రేషన్ కార్డుదారులకు వచ్చే జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అలాగే ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాలకు సంబంధించి 1629 రేషన్ డీలర్ల భర్తీకి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ హాజరయ్యారు. పౌర సరఫరాల శాఖకు సంబంధించిన కార్యకలాపాలపైన ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో ఈ పథకం అత్యంత కీలకమని ఉత్తమ్ చెప్పారు. నాణ్యమైన బియ్యం వినియోగదారులకు అందించడమే తమ ప్రాధాన్యమని అన్నారు. అవసరమైన చోట రాయితీ ధరలకు గోధుమలు కూడా సరఫరా చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పీడీఎస్ బియ్యం దారి మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేషన్ డీలర్ల ఆదాయం పెంపునకు ప్రణాళికలు వేస్తున్నామని, వారి న్యాయమైన కోరికలు పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని వివరించారు. జనవరి నుంచి చౌక ధరల దుకాణాలలో సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. అలాగే సబ్సిడీకి గోధుమలను అందిస్తామని వివరించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1629 రేషన్ డీలర్ల భర్తీ చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను తయారు చేయాలని, వీలైనంత త్వరగా భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. పేదలు ఆహారం కోసం ఎన్నో కష్టాలు పడతారని, వారికి సన్నబియ్యం అందించాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ వసతి గృహాలతో పాటు అంగన్వాడీ మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాలు ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలు జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు విసురుతున్న తరుణంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.